మామ ఎలా ఉన్నారు? నేను మీ రామ్. ఈరోజు మరింత ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందరికి వచ్చాను. అది ఏంటంటే ఈరోజు ఫిష్ ఫ్రై అయితే చేయబోతున్నాము. ఇంకా వీడియోలోకి అయితే త్వరగా వెళ్దాము, పదండి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మా ఊరి దగ్గరలో ఉన్న చెరువులో పట్టుకొచ్చిన చేపలు అనమాట. ఇప్పుడు ఈ చేపలనే మేము ఫ్రై అయితే చేయబోతున్నాం. చూడండి, అలా ఫ్రై చేస్తాము. చూడండి, ఆటలో పెట్టుకుంటున్నాను చేపకైతే. అయితే ఒకవైపు 3 కాట్లు అయితే పెట్టాను అయితే వరుసగా. మసాలా అయితే తగలాలి కాబట్టి ఈ వైపు కూడా నేను 3 అయితే పెట్టాను. మన చెరువు కాబట్టి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట ఈ చేపలు. ఇలా అయితే నేను చేపలను అయితే కాట్లు అయితే పెట్టుకుంటున్నాను. మామ ఎలా ఉన్నారు? నేను మీ రామ్. ఈరోజు మరింత ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందరికి వచ్చాను. అది ఏంటంటే ఈరోజు ఫిష్ ఫ్రై అయితే చేయబోతున్నాము. ఇంకా వీడియోలోకి అయితే త్వరగా వెళ్దాము, పదండి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మా ఊరి దగ్గరలో ఉన్న చెరువులో పట్టుకొచ్చిన చేపలు అనమాట. ఇప్పుడు ఈ చేపలనే మేము ఫ్రై అయితే చేయబోతున్నాం. చూడండి, అలా ఫ్రై చేస్తాము. చూడండి, ఆటలో పెట్టుకుంటున్నాను చేపకైతే. అయితే ఒకవైపు 3 కాట్లు అయితే పెట్టాను అయితే వరుసగా. మసాలా అయితే తగలాలి కాబట్టి ఈ వైపు కూడా నేను 3 అయితే పెట్టాను. మన చెరువు కాబట్టి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట ఈ చేపలు. ఇలా అయితే నేను చేపలను అయితే కాట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇలా చేపలు అయితే నూనె వేడెక్కాక నేనైతే వేస్తున్నాను. చూసారా, నేనైతే రెండో ఒకసారి వేసాను చేపలు. చూసారా, అలా వేసుకున్న తర్వాత మీరైతే వుడెన్ స్టిక్ తీసుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది వుడెన్ స్టిక్ అయితే. ఫస్ట్ ఒకవైపు కాలనిద్దాం, కొంచెం వేసిన కొంచెంసేపటికి తిప్పేద్దాం. చూడండి, లేక మసాలా అంతా గాల్లోనే తేలిపోతుంది అన్నమాట. చూడండి, నూనె అయితే మసాలా అయితే నూనెలోనే తేలిపోతుంది. ఇలా కొంచెం ఫ్రై చేశాక చూడండి, ఫ్రై చేసిన తర్వాత గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోండి మామ. చూడండి ఫిషెస్ ఎలా ఉడుకుతున్నాయో చూడండి. చూసారు కదా ఈరోజు చేపల ఫ్రై ఎలా చేసామో. ఈరోజు ఇంతే. రేపు అయితే ఇంకొక మంచి కంటెంట్తో నేను మీ ముందరకు వస్తాను. అప్పటి వరకు మా ఛానల్ని ఫాలో కాండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. అయితే మీరైతే మన ఛానల్ని లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. మరింత ఫాలో చేస్తే నేను మరింత కంటెంట్ వీడియోలు అయితే పెడతాను. అయితే ఉంటా మరి. నేను మీ రామ్ని. బాయ్.